హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. మై డియర్ వ్యూవర్స్, ఈరోజు క్లాస్లో మనము థర్డ్ క్లాస్లో సెకండ్ లెసన్ని డీల్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ లెసన్ ఆల్రెడీ ఫినిష్ అయింది, మరొకసారి కావాలంటే చూడండి. ఈ సెకండ్ లెసన్ ద రెసిపీ బుక్ అనేటువంటి లెసన్కు సంబంధించిన మన డిఎస్సి టెట్కు పనికొచ్చేటువంటి టాపిక్స్ అనేటువంటి వొకాబులరీ కానీ, గ్రామర్ కానీ, రైటింగ్ కానీ, దీంట్లో అడిషనల్గా లిజనింగ్ అండ్ రెస్పాండ్ కింద మనకు అవసరమైనటువంటి వీటి గురించి కూడా చెప్పాడు. కాబట్టి వీటిని మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నేనేం చేస్తానంటే వీటికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత మనం యాక్టివిటీస్ చూద్దాం. సో ఇవి ఫినిష్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్ తీసుకొని యాక్టివిటీస్ వాటి ఆన్సర్స్ క్లియర్గా తెలుసుకుందాం. సో వీటి గురించి అందరూ జాగ్రత్తగా వినండి. ముందుగా మనము వొకాబులరీ కింద ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. సో ఈ లెసన్కి సంబంధించి వొకాబులరీ కింద సింగులర్స్, ప్లూరల్స్ ఇచ్చాడు. సో ఇవి మనకు తెలిసినవే, రెగ్యులర్గా మనం ఉపయోగిస్తున్నవే. సింగులర్స్ అంటే ఏంటి? ఓన్లీ వన్ అనమాట. ప్లూరల్ మీన్స్ మోర్ దాన్ వన్, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనము ప్లూరల్స్ చెప్తాము, ఒకటే ఉంటే సింగులర్ అని చెప్తాం. ఎగ్జాంపుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. బుక్, బుక్స్, పెన్, పెన్స్, బ్యాగ్, బ్యాగ్స్ అనమాట. సో అలా మనము సింగులర్స్, ప్లూరల్స్ రాయొచ్చు. అయితే ఈ లెసన్కి సంబంధించి ఒక పాయింట్ కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మీ అందరికీ ఆర్టికల్స్ తెలిసినవే. సో మీరు ఆర్టికల్స్లో ఏ, యాన్, ద అనేటువంటి ఆర్టికల్ని మనం యూజ్ చేస్తాం. సో దాన్ని పక్కన పెట్టండి, అవి సింగులర్స్కి, ప్లూరల్స్కి రెండుటికి వాడతారు. బట్ ఏ, యాన్ మటుకు మనం కేవలం సింగులర్స్కి మాత్రమే ఉపయోగిస్తాం. అంటే దాని అర్థం ఏ బుక్ అన్నామనుకోండి, దీని అర్థం ఏంటంటే వన్ బుక్ అని, ఓకేనా? సో అదేవిధంగా ఏ పెన్ అన్నామనుకోండి, దాని అర్థము వన్ పెన్ అనమాట, దాని యొక్క మీనింగ్. సో ఇవి ఒక అనేటువంటి సెన్స్లో మనము ఉపయోగించవచ్చు. సో ఓవరాల్గా ఈ వొకాబులరీలో సింగులర్స్ మీన్స్ ఓన్లీ వన్, ప్లూరల్స్ అంటే మోర్ దాన్ వన్ అనమాట. నెక్స్ట్ గ్రామర్కి సంబంధించి ఈ లెసన్లో మనకి పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఇచ్చాడు. సో ముందుగా మనము ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత దీని గురించి తెలుసుకుందాం. పర్సనల్ ప్రొనౌన్ గురించి. ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్స్, లేదా ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. అంటే నౌన్కి బదులుగా ఉపయోగించేటువంటి వాటిని మనము ప్రొనౌన్స్ అంటాము. మరి ప్రొనౌన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. వాటిలలో ఫస్ట్ ఇంపార్టెంట్ టైపే పర్సనల్ ప్రొనౌన్స్. ఏంటి మరి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే? పర్సనల్ ప్రొనౌన్స్ డిస్క్రైబ్ ఏ పర్టిక్యులర్ పర్సన్. ఒక పర్టిక్యులర్ పర్సన్ని డిస్క్రైబ్ చేసేటువంటివే పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. సో ఈ పర్సన్ ప్లేసులలో వాటిని తీసేసి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ని మనము యూజ్ చేయొచ్చు. అందుకే వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఐ ఆమ్ రాజేష్ అన్నాను. ఇక్కడ ఐ అనేటువంటిది ఏంటిది? ఐ అనేటువంటిది రాజేష్ని రెఫర్ చేస్తుంది. సో రాజేష్ అనేటువంటి వాడు ఒక పర్టికులర్ పర్సన్ కదా. సో ఇక్కడ ఐ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సురేష్ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ ఏ డాక్టర్. సో ఇక్కడ హీ అనేటువంటిది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? సురేష్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ హీ అనేటువంటిది పర్టికులర్ పర్సన్ని చెప్తుంది, కాబట్టి ఇక్కడ హీ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చూడండి. రజిత ఈజ్ మై సిస్టర్. సో ఇక్కడ రజిత అనే అమ్మాయి మా చెల్లెలు. నెక్స్ట్ షీ ఈజ్ ఎ టీచర్, ఆమె టీచర్. ఇక్కడ షీ అనేటువంటిది రజితను రీప్లేస్ చేస్తుంది, కాబట్టి షీ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్. అలాగే వీ హ్యావ్ ఏ స్మాల్ బేబీ, మాకు ఒక చిన్న బేబీ ఉంది. ఇట్ ఈస్ వెరీ క్యూట్, అది చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ ఇట్ అనేటువంటిది ఎవరిని రీప్లేస్ చేస్తుందంటే బేబీని రీప్లేస్ చేస్తుంది. ఏంటి ఏమనుకుంటున్నారు? ఇట్ అనేటువంటిది కేవలం వస్తువులకి, జంతువులకి ఉపయోగిస్తామనుకుంటున్నారా? అవసరం లేదు. సందర్భాన్ని బట్టి మనము చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకు కూడా వాడచ్చు, తప్పేం లేదు. సో ఇట్ అనేటువంటిది ఇక్కడ బేబీని రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి ఇట్ కూడా ఒక పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటివి వి యూస్ దీస్ పర్సనల్ ప్రొనౌన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. అంటే పర్టికులర్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ప్లేస్లలో వాళ్ళకు బదులుగా ఉపయోగించడానికి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ని మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ రైటింగ్లో పంక్చుయేషన్ మార్క్ కింద మనకు ఫుల్ స్టాప్ ఇచ్చాడు. మరి ఫుల్ స్టాప్ తెలిసిందే, మనము ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉంటాం. అలా ఒక డాట్ పెట్టేస్తూ ఉంటాం, అదే ఫుల్ స్టాప్ అనమాట. మరి ఫుల్ స్టాప్ ఎక్కడ వాడతాం? అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్ చివర మనం ఫుల్ స్టాప్ని వాడతాం. అయితే ఫుల్ స్టాప్ వచ్చిందంటే మీరు అక్కడ ఏం చేయాలంటే ఒక పాస్ అనమాట, ఒక సెకండ్ మీరు అట్లా ఆగి తర్వాత చదవాలి, అంతే ఫుల్ స్టాప్ యొక్క ఉపయోగం. నెక్స్ట్ చూడండి, లిజనింగ్ అండ్ రెస్పాండ్ కింద మనకు 2 వర్డ్స్ ఇచ్చాడు. ఇవి మీరు చూడంగానే మీకు అర్థమైంది ఉండాలి. ఇవి మోడల్ వర్బ్స్ అనమాట. ఆల్రెడీ మోడల్ వర్బ్స్ గురించి మనం మళ్ళీ డీల్ చేస్తాం, బట్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి వీని గురించి కూడా మనము ఇచ్చినటువంటి విషయాల్ని తెలుసుకుందాం. సో కెన్, మే ఆర్ మోడల్స్. సో దీస్ 2 మోడల్స్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ పర్మిషన్స్.
ఈ మోడల్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పర్మిషన్స్ అడగడానికి యూజ్ చేస్తాం. కెన్ ఐ హెల్ప్ యూ ఆర్ మే ఐ కమిన్ సార్. మీరు కనుక టీచర్ అయితే ఇది మీకు రెగ్యులర్గా టచ్ అవుతుంటుంది. మే కమిన్ సార్ కాస్త మే కమిన్ సార్ అంటుంటారు పిల్లలు. సో చాలామంది అట్లా అంటూ ఉంటే నేను చెప్పాను అనమాట, అరే మేము మేకలం కాదురా, మేము మనుషులము అంటే, అవునా సార్ ఇప్పటి నుంచి అంటాం సార్ అని మే ఐ కమిన్ అనేటువంటి యూజ్ చేస్తారు. ఎందుకని వాళ్ళు లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతూ ఉన్నారనమాట. సో పర్మిషన్ అడగడానికి రెండింటిని యూజ్ చేయవచ్చు. సో కెన్ ఐ కమిన్ అన్నా మే ఐ కమిన్ అన్నా రెండు ఒకటే. దీస్ టూ ఆర్ యూజ్ టు ఆస్క్ పర్మిషన్స్. అయితే ఇక్కడ మీరు పర్మిషన్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎస్ యూ కెన్ చెప్పొచ్చు, లేదా ఎస్ యూ మే చెప్పొచ్చు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వట్లేదు అనుకోండి, నో యూ కెనాట్, అదేవిధంగా నో యూ మే నాట్. సో మీరు పర్మిషన్ ఇస్తుంటే ఎస్ యూ కెన్, ఓకేనా. ఇవ్వట్లేదు అనుకోండి నో యూ కెనాట్. అదేవిధంగా మేను కూడా యూజ్ చేయొచ్చు, ఎస్ యు మే, నో యూ మే నాట్ అనమాట. సో ఈ విధంగా పర్మిషన్ ఇవ్వడానికి కానీ పర్మిషన్ ఇవ్వకపోవడానికి కానీ పర్మిషన్ని అడగడానికి కానీ ఈ రెండు మోడల్స్ని మనం యూజ్ చేయవచ్చు. క్యాన్ ఐ హెల్ప్ యూ, ఒక ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఇక్కడ మే ఐ కమ్ ఇన్ సార్. సో వీటి యొక్క యూసేజ్ ఇది. ఇప్పుడు ఈ మనకు యూజ్ అయ్యేటువంటి ఈ పార్ట్స్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మనము టెక్స్ట్ బుక్ తీసుకొని డీల్ చేద్దాం. మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని ఒకసారి రెఫర్ చేసుకోండి. ముందుగా మనము వొకాబులరీకి సంబంధించినటువంటి పార్ట్ చూద్దాం. అది పేజ్ నెంబర్ 16 ఓపెన్ చేస్తే మనకి యాక్టివిటీ 3 ఇచ్చాడు. ఈ యాక్టివిటీ అనేటువంటిది ఇది ఆల్రెడీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, జస్ట్ ఈ వర్డ్స్ని మనం ఇక్కడ కనిపెట్టాలన్నమాట. కనిపెట్టి సర్కిల్ చేయాలి. సో వీటిని చేయండి. సో నెక్స్ట్ సింగులర్ ప్లూరల్స్ కింద చూడండి. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మనకి వీటి గురించి ఇచ్చాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మ్యాటర్ ఇక్కడ ఉండిద్ది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఐ విల్ ప్లే విత్ మై ఫ్రెండ్ ఇన్ ద ఈవినింగ్. సో ఫ్రెండ్, సెకండ్ సెంటెన్స్లో ఫ్రెండ్స్ అనమాట ప్లూరల్. ఇక్కడ ఫ్రెండ్ అంటే వన్ ఫ్రెండ్ అనమాట. సో ఫ్రెండ్స్ అంటే మోర్ దాన్ వన్ ఫ్రెండ్. సో నేను చెప్పాను కదా, సింగులర్ అంటే ఓన్లీ వన్, ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్ అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా ఏ బుక్ అంటే వన్ బుక్ అని, ఏ పెన్ అంటే వన్ పెన్ అని, ఏ చైర్ అంటే వన్ చైర్ అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్స్ కూడా వన్ని రెఫర్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ప్లూరల్స్ మోర్ దాన్ వన్ పర్సన్. సో ఓకే. బుక్స్కి అంటే దాని మీనింగ్ మెనీ బుక్స్ అని, పెన్స్ అంటే మెనీ పెన్స్ అని, చైర్స్ అంటే మెనీ చైర్స్. సో ఆల్రెడీ మనం తెలుసుకున్నదే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక బాక్స్ రూపంలో. పాట్ మీన్స్ వన్ పాట్, పాట్స్. ట్యాప్, ట్యాప్స్. నెక్స్ట్ బుక్, బుక్స్. పెన్సిల్, పెన్సిల్స్. నెక్స్ట్ అదేవిధంగా యాక్టివిటీ 4ని మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ మనం ప్లూరల్స్ రాయాలి, అవి ఈజీ, రాసేయండి. బెడ్, బెడ్స్. మిక్సర్, మిక్సర్స్. స్టవ్, స్టవ్స్. లేడిల్, లేడిల్స్. లేడిల్ అంటే గరిటె అనమాట. బాల్, బాల్స్. బ్యాగ్, బ్యాగ్స్. బౌల్, బౌల్స్. టేబుల్ స్పూన్, టేబుల్ స్పూన్స్. ప్లేట్, ప్లేట్స్. పీలర్, పీలర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్స్గా మారిపోతాయి. నెక్స్ట్ గ్రామర్ సంబంధించి చూద్దాము. మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ముందు. ఫస్ట్ ఐ ఆమ్ రవి, రాజు ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ ఏ కుక్. సో రాజు ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ కుక్. ఇక్కడ హీ అనేటువంటిది రాజుని రీప్లేస్ చేస్తుంది కాబట్టి హీ అనేటువంటిది ఒక పర్సనల్ ప్రొనౌన్. ఇక్కడ షీ అనేటువంటిది సరళాన్ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి షీ అనేటువంటిది పర్టికులర్ పర్సన్. ఇట్ ఈస్ వెరీ క్యూట్, ఇక్కడ ఇట్ అనేటువంటిది బేబీని రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఇట్ అనేటువంటిది ఒక పర్టికులర్ పర్సన్. సో ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఐ కూడా రవిని రీప్లేస్ చేస్తుంది కాబట్టి, రవిని రెఫర్ చేస్తుంది కాబట్టి ఐ కూడా మనకి ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ అనేటువంటిది అవుతుంది. సో కింద డెఫినేషన్ ఇచ్చారు చూడండి. ద వర్డ్స్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ ఆ పర్సన్స్ నేమ్స్ ప్లేస్లో వీటిని యూజ్ చేసాం కాబట్టి వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారనమాట. సో యాక్టివిటీ 5 చూడండి కింద. ఇక్కడ మనం పర్సనల్ ప్రొనౌన్ని సర్కిల్ చేయాలన్నమాట. రాంబాబు ఈజ్ ఎ ఫార్మర్, హీ ఈజ్ వెరీ కైండ్. సో ఇక్కడ హీ అనేటువంటిది రాంబాబుని రీప్లేస్ చేస్తుంది కాబట్టి హీకి సర్కిల్ చేయండి. సరిత ఈజ్ ఎ సింగర్, షీ సింగ్స్ వెల్. సో షీకి మీరు సర్కిల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్, శ్రీను హ్యాజ్ ఎ పప్పీ, ఇట్ ఈస్ క్యూట్ అనమాట. సో ఇక్కడ ఇట్ అనేటువంటిది పప్పీని రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఇట్కి మీరు సర్కిల్ చేయండి. అదేవిధంగా ఐఎమ్ రాజారావు, ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. సో ఐ అనేటువంటిది మరి అతన్ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి రాజారావుని, సో అది కూడా పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. అదేవిధంగా షీ అనేటువంటిది హరితాన్ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి షీ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్. అదేవిధంగా ఇంకొక టాస్క్ కూడా ఉంది. అదేంటంటే లత ఈజ్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ. సో సర్కిల్ ద ప్రొనౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అక్కడ సర్కిల్ చేయాలి మనం ప్రొనౌన్స్ని. ఐ, సో సెకండ్ సెంటెన్స్లో కూడా ఐ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా కింద హీ అనేటువంటిది ఉంది, ఫాదర్ని రీప్లేస్ చేసేది. అదేవిధంగా షీ, అదేవిధంగా ఇట్. సో ఈ ప్రొనౌన్స్ని కనుక మీరు సర్కిల్ చేస్తే ఐ,
హీ, షీ, ఇట్ అనమాట. సో ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. నెక్స్ట్ రైటింగ్ పార్ట్ కింద ఫుల్ స్టాప్ గురించి ఇచ్చాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది ఈజీ పార్ట్ కాబట్టి దీని గురించి మీరు ఎక్కువ చూడాల్సిన పని ఏం లేదు. సో దాని గురించి 2 యూజెస్ ఇచ్చాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు పాస్ ఫర్ ఎ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్. చదివేటప్పుడు ఈ సింబల్ వస్తే ఒకసారి మనం ఒకసారి ఆగాలన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ 6లో గమనిస్తే వీటన్నిటికీ ఫుల్ స్టాప్స్ పెట్టమన్నాడు. మరి అన్నిటికీ సెంటెన్స్ చివర మీరు ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 22 చూడండి, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. సో దీనిపైన యాక్టివిటీ 7 ఉంది, ఇది మనకు అంత యూజ్ అయ్యేది కాదు. సో పేజ్ నెంబర్ 21లో కాన్వర్జేషన్ ఉంది. సో ఇది కూడా మనకి యూజ్ కాలేదు, అందుకని మీకు చెప్పట్లేదు. సో లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ కింద ఇక్కడ మనకు కెన్, మే అనేటువంటిది ఇచ్చాడు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మే ఐ జాయిన్ యూ సెట్ ద మిక్సర్, ఎస్ యూ మే. కెన్ ఐ హెల్ప్ యూ సెట్ ద స్టవ్, ఎస్ యూ కెన్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సెట్ ద రెసిపీ బుక్ అనమాట. సో ఇక్కడ మే అనేటువంటిది పర్మిషన్ అడుగుతుంది, మే జాయిన్ యూ అని. అదేవిధంగా కెన్ అనేటువంటిది పర్మిషన్ అడుగుతుంది, కెన్ ఐ హెల్ప్ యూ. సో మిక్సర్, స్టవ్ అడుగుతున్నారు. సో ఈ వర్డ్స్ మనము అడగడానికి యూజ్ చేస్తామన్నమాట. సో కింద సెంటెన్స్ చూడండి, కెన్ అండ్ మే ఆర్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్స్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ పర్మిషన్ వీ షుడ్ యూజ్ కెన్ అండ్ మే. సో పర్మిషన్ అడగడానికి మీరు కెన్, మే రెండింటిని వాడచ్చు. సో నెక్స్ట్ ఒక బాక్స్ ఇచ్చాడు, ఇట్ సైడ్ యూజ్ అనమాట, అంటే వర్డ్స్ ఇచ్చాడు కొన్ని. పైన కెన్ ఐ ఆర్ కెన్ మే ఐ అనమాట. సో మీరు కెన్ ఐ యూజ్ చేయొచ్చు లేదా మే ఐని యూజ్ చేయొచ్చు. చూడండి, కెన్ ఐ యూజ్ యువర్ పెన్సిల్, కెన్ ఐ సింగ్ ఏ సాంగ్, కెన్ ఐ ప్లే నౌ, కెన్ ఐ రైట్ ఇన్ యువర్ నోట్స్, కెన్ ఐ క్లోజ్ ద విండో, కెన్ ఐ ఓపెన్ ద డోర్, కెన్ ఐ సిట్ హియర్. సో అదేవిధంగా మే ఐని కూడా మీరు వాడచ్చు. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, may I sing a song, may I play now, may I write in your notes, may I close the window, may I open the door, may I sit here. సో ఇలా వీటిని ఉపయోగించి పర్మిషన్స్ రావడానికి వాడచ్చు. సో పక్కన చూడండి, మీరు కనుక పర్మిషన్ ఇస్తే ఎస్ యూ కెన్ లేదా ఎస్ యూ మే వాడండి. ఇవ్వట్లేదంటే నో యూ కెనాట్, నో యూ మే నాట్ అనమాట. సో అది కింద ఎగ్జాంపుల్ అదే ఇచ్చారు చూడండి, మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, ఎస్ యూ మే. కెన్ ఐ రైట్ ఇన్ యువర్ నోట్బుక్, నో యూ మే నాట్. సో పర్మిషన్స్ అడగడానికి, పర్మిషన్స్ ఇవ్వడానికి, పర్మిషన్స్ ఇవ్వకపోవడానికి ఈ 2 మోడల్ వర్బ్స్ని ఉపయోగించవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ సెకండ్ యూనిట్ సంబంధించి ద రెసిపీ బుక్ సంబంధించి 3rd క్లాసు మనకు అవసరమయ్యేటువంటి టెట్ డేస్కి సంబంధించినటువంటి పాయింట్స్. సో వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో మరొక వీడియోతో మరొక క్లాస్లో కలుసుకుందాం. బాబాయ్.